దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండు. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును అని వాక్యం సెలవిస్తుంది. మనుషులు అనేక పాపములు చేయడానికి, పరిశుద్ధతను, నీతిని, దేవుని యందలి భయమును కోల్పోవటానికి మన కన్నే కారణం. కన్నులు చూడకూడని వాటిని చూచుట వలన వ్యభిచార పాపం చేస్తున్నారు. దావీదు మహారాజు బత్షెబను చూచి ఆశపడి ఆమెతో వ్యభిచార పాపం చేసి ఆమె భర్తను చంపించి హంతకుడయ్యాడు. ఈ పాపములకు కారణము కన్నే. ఈ కాలంలో సెల్ ఫోన్స్లో, ఇంటర్నెట్లో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చూడకూడనివి చూసి వ్యభిచార పాపం చేస్తున్నారు. మత్తు పదార్థములను సేవిస్తున్నారు. దొంగతనాలు నేర్చుకుంటున్నారు. ఆఖరికి హంతకులుగా కూడా తయారవుతున్నారు. నేటి దినం నా వాక్యంలో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబట్ట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆమేన్.